నమస్తే, ఐఎమ్ డాక్టర్ సాధన, గైనకాలజిస్ట్ అండ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్. చాలామంది ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ఎలా ప్రెగ్నెన్సీ వస్తుంది అని అడుగుతుంటారు. యూజువల్లీ ఐవీఎఫ్ పద్ధతి ద్వారా లేడీస్కు మెన్సెస్ వచ్చిన సెకండ్ డే నుంచి 10 to 15 days ఇంజెక్షన్స్ వేస్తాము. ఎందుకు అంటే ఓవరీలో ఉండే ఎగ్స్ ఫాలికల్స్ గ్రో అవ్వడానికి. ఓవరీలో ఉండే ఫాలికల్స్ ఒక 18 to 20 millimeter సైజ్ వచ్చాక ఆ రోజు పేషెంట్కి అనస్థీషియా ఇచ్చి ఓవం పికప్ పద్ధతి ద్వారా ఎగ్స్ని బయటికి తీస్తాము. ఆ రోజే హస్బెండ్ యొక్క స్పర్మ్ టెస్ట్ తీసుకొని హెల్తీగా ఉన్న స్పర్మ్స్ తీసి మోటిలిటీ మార్ఫాలజీ బాగా ఉన్న స్పర్మ్ తీసి ఆ ఎగ్లోకి ఇంజెక్ట్ చేశాక ఎంబ్రియో ఫామ్ అవుతుంది. యూజువల్లీ Day 5 ఎంబ్రియోస్ని ఫ్రీజ్ చేస్తాము. Day 5 వరకు ఎంబ్రియోస్ గ్రో అయ్యాక ఫ్రీజ్ చేసి పెడతారు. యుటరస్ యొక్క లైనింగ్ని ఎండోమెట్రియం అని చెప్తారు. ఆ ఎండోమెట్రియం లైనింగ్ గ్రో అవ్వడానికి టాబ్లెట్స్ ఇచ్చి ఎండోమెట్రియం లైనింగ్ బాగా గ్రో అయ్యాక ఎంబ్రియో తీసి యుటరస్లో పెడతారు. సో యుటరస్లో ఎంబ్రియో పెట్టాక 15 daysకి మనకు ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఇదే ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ రావడం. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.